ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దేశంలోని తొలిసారిగా మంత్లీ ఎకనామిక్ రిపోర్టులు ఆధారంగా రాష్ట్ర అభివృద్ధిని, పాలనా విధానాన్ని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అమరావతిలో జరిగిన మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్ఓడీలు కీలక సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్, కేపీఐ బేస్డ్ ఫ్రేమ్వర్క్ ద్వారా రాష్ట్ర వృద్ధి రేటును, విభిన్న రంగాల ప్రగతిని రియల్ టైంలో నమోదు చేస్తూ లోటుపాట్లు సరిదిద్దుకోనున్నట్లు వారు ప్రకటించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమై తీవ్ర విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలనలో పారిశ్రామికవేత్తలు ఏపీపై నమ్మకం కోల్పోయారని, అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చి ఏపీని మళ్లీ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్గా నిలబెట్టిందని చెప్పారు. ఫలితంగా మళ్లీ పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కోస్తాలో ఆక్వా, రాయలసీమలో ఉద్యాన పంటలు, ఖనిజ వనరులు వంటి అపార అవకాశాలు వాడుకుంటూ విలువైన ఖనిజాలకు వాల్యూ ఎడిషన్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ద్వారా తలసరి ఆదాయం జీఎస్డీపీ లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, ప్రస్తుతం నమోదైన 10.75% వృద్ధిని రాబోయే రోజుల్లో 15% చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు.